ఆంక్షలు విధించారు. బ్యాగ్, ల్యాప్టాప్, ఆల్కహాల్, గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్, మారణాయుధాలు, కెమెరా, పేలుడు పదార్థాలు, బాణాసంచా, పెట్స్, తినే వస్తువులు, సిగరెట్, లెటర్స్, బైనాక్యులర్స్, నైఫ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి ఏవి స్టేడియంకు తీసుకురావద్దని పోలీసులు తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల లైవ్ ద్వారా ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. నిర్మల, చెప్పండి, కాసేపటి అంటే 7:30 మ్యాచ్ అయితే స్టార్ట్ కానుంది. కానీ ఇప్పటి నుంచే అందరినీ లోపలికి ఎలా చేస్తామని తెలుస్తుంది. కానీ కొన్ని ఆంక్షలు విధించారు. అలాగే మరోవైపు టీఎస్ఆర్టీసీ కూడా కొన్ని ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా డీటెయిల్స్ ఏంటి? అవును సంతోషి, ఇక్కడ మాత్రం ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మాత్రము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ మాత్రము ఇక్కడ స్టార్ట్ కాబోతుంది. మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ ఉన్న అభిమానులందరినీ కూడా సన్ రైజర్స్ వర్సెస్ ముంబై టీమ్ సంబంధించిన అభిమానులను కూడా అందరినీ కూడా ఇప్పుడు 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల నుంచి లోపలికైతే ఎంట్రీ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు కూడా ప్రతి అభిమాని కూడా ముంబై సంబంధించిన అభిమానులు, ముంబై టీమ్ కు సంబంధించిన ట్యాటులను మాత్రం వాళ్ళు వేసుకోవడం కూడా జరుగుతుంది. పేర్ల పైన కావచ్చు, ఆ బ్యానర్లను కావచ్చు, ఆ టీషర్ట్లు కావచ్చు, అన్ని విధాలుగా కూడా వాళ్ళు జోష్గా ఉండి హోరాహోరీగా కూడా సన్ రైజర్స్ వర్సెస్ ముంబై టీంల మధ్య ఎంతో పోటాపోటీగా జరగబోతున్న ఐపీఎల్ మ్యాచ్ కు మాత్రము ఎంతో అభిమానులు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో మాత్రం ఇక్కడికి తరలి రావడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ గా 3,000 వరకు, 2,500 నుంచి 3,000 వరకు భారీ బందోబస్తు పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 360 సీసీ కెమెరాలతో ఇక్కడ నిఘా పెట్టడం కూడా జరిగింది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా ఇక్కడ చేయడం జరిగింది. అలాగే వైద్య సేవలు కూడా ఇక్కడ అందిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ 39,000 మంది ఇక్కడ అభిమానులు వచ్చి కూర్చుని ఇలాంటి స్టేడియం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వస్తున్నారండి? విజయవాడ నుంచి వచ్చామండి. వచ్చారు ముంబై ఇండియన్స్ అండి. ముంబై ఇండియన్స్, అవునండి. ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.